సమంత రాజ్ నిడుమూరు వివాహం మీద ఆస్ట్రాలజర్ వేణుస్వామి స్పందిస్తూ ఒక వీడియో చేశారు. ఇంతకీ వేణుస్వామి సమంత వివాహం మీద ఎలా స్పందించారు, ఆయన ఎందుకు వీడియో చేశారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, సమంత రాజ్ నిడుమూరు వివాహం మీద ఆస్ట్రాలజర్ వేణుస్వామి స్పందిస్తూ ఒక వీడియో చేశారు. ఇంతకీ ఆయన ఏమని స్పందించారు, ఎందుకు వీడియో చేశారు అంటే ఏం చెప్తారు? అదే అంటారు కదా, దెబ్బకి దయ్యం దిగిందని. అట్లా పోయినసారి నాగ చైతన్య శోభిత వివాహం తర్వాత చేసిన కామెంట్స్ గురించి మహిళా కమిషను నోటీస్ ఇచ్చింది. ఇస్తే ఆ నోటీస్ ఛాలెంజ్ చేసి ఉంటారు కదా, రకరకాల వాళ్ళు ఉంటారు కదా పాలిటిక్స్లో. అట్లాగే ఒకళ్ళు ఈయనకి అసలు మహిళా కమిషన్కి నోటీస్ ఇచ్చే హక్కు లేదు అని చెప్పి వత్తాసు బలికి హైకోర్టులో కేసు వేయించారు. కేసు వేయిస్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, లేదు ఖచ్చితంగా మహిళా కమిషన్కి ఆ హక్కు ఉంది అని చెప్పి. అయితే అప్పుడు మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇస్తే వెళ్ళి చెప్పొచ్చాడు అనమాట, నేను ఇంకెప్పుడు ఇట్లా చేయను అని చెప్పి. వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడను, పైగా ఎంత సెలబ్రిటీలు అయినప్పటికీ కూడా నేను బయట మాట్లాడను, అడిగితే తప్పితే చెప్పను, ఇలా వివరణ ఇచ్చుకుని వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఎక్కడ మనిషి కనిపించట్లా. అయితే ఆ తర్వాత ఇంకొక గమ్మత్తు ఏం జరిగిందంటే, ఈయన అందరికి ఏం చెప్పుకుంటాడు, అదేంటది కామాఖ్య దేవాలయంలో నేను పూజలు చేస్తాను అది ఇది అని చెప్పి చెప్పుకుంటా ఉంటాడు. అసలు అక్కడ తానే ప్రధాన అర్చకుడు అన్నంత లెవెల్లో బిల్డప్ ఇస్తాడు. అలా చెప్తా ఉంటాడు కదా. సరే చివరికి ఏం జరిగిందంటే, ఈయన కామాఖ్య టెంపుల్లో ఈయన చేస్తుంది ఏంటంటే, అసలు టెంపుల్లోకి వెళ్ళకోకుండా ఆ పక్కన ఎక్కడో కూర్చుని ఏవో పూజలు చేసినట్టు ఏవో జనాల్ని చేస్తున్నాడు. ఇక తప్పనిసరి పరిస్థితిలో ఒకసారి గుడిలోకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే అక్కడ తోసేశారు. అలాగే ఇక్కడ మీడియా వాళ్ళు అక్కడ ప్రధాన అర్చకుడిని ఫోన్ చేసి అడిగారు, ఏమండి ఇట్లా వేణుస్వామి అని వస్తూ ఉంటారు, ఆయన మీ దగ్గర పూజలు చేస్తున్నానని చెప్తా ఉంటారు, సెలబ్రిటీలకి పూజలు ఆలయంలో వామాచార పద్ధతిలో పూజలు చేయొచ్చా లేదా ఏంటి, అసలు మీ పద్ధతి ఏంటి, మీ విధానం ఏంటి అని అడిగితే, అసలు వేణుస్వామి చెప్పిన దానికి, మనందరికి ఓదరగొట్టిన దానికి, మార్కెట్ చేసుకున్న దానికి, ఆయనకైనా ఆర్టిఫిషియల్ బిల్డప్ ఇచ్చుకున్న దానికి అన్నిటికీ ఒక్క వేటు పడినట్టు ఆ ప్రధాన ఎవరి వేణుస్వామి అని అడిగారు. ఎవరి వేణుస్వామి అని అడిగారు. అడిగిందే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళతో నెట్టేయించారు, ప్రశ్నించారు కూడా. మీరు ఎలా ఇలా ఈ రకమైనటువంటి పూజల్ని ప్రమోట్ చేస్తారు, మా ఆలయం పేరు చెప్పి మీరు ఇలా మార్కెట్ చేసుకుంటారు, ఈ చెట్టు పేరు చెప్పి ఊరి పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు చేసినందుకు గాను అది కూడా ఒక రకంగా పెద్ద దెబ్బ తగిలింది. సరే కాదా, ఇవన్నీ అయ్యేసరికి పాపం ఏదైనా కానీ మార్కెట్ ఏమైందో మనకైతే తెలియదు, కానీ సైలెంట్ అయ్యాడు మనిషి. సైలెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ విషయం వచ్చింది. వస్తే అంతకుముందు అప్పుడు ఏమన్నాడంటే, తను అంతకుముందు చెప్పున్నాను, అంతకుముందు ఏం చెప్పాడు, నేను అసలు సెలబ్రిటీలు జ్యోతిష్యాలు చెప్పను అన్నాడు. ఏ సందర్భంలో? ఈయన ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడని చెప్పాడు, ఆంధ్రాలో జగనే వస్తాడు మళ్ళీ అని చెప్పాడు. వస్తే రెండు జరగపోయేసరికి ఇంకా సిగ్గుబుద్ధి వచ్చిందో ఏమో కానీ మొత్తానికి నేను చెప్పను అన్నాడు. చెప్పను అని చెప్పి మళ్ళీ నాగ చైతన్య వాళ్ళది చెప్పినప్పుడు ఏంటి అని అడిగితే ఏం చెప్పాడంటే ఆన్సరు, ఆల్రెడీ ఒకప్పుడు నాగ చైతన్యకి చెప్పున్నాను కాబట్టి చెప్పాను, లేకపోతే చెప్పేవాడిని కాదు అని చెప్పి ఏవో కప్పదాటు కబుర్లు చెప్పాడు. అయితే అసలు విషయానికి వస్తే, సరే ఇవన్నీ జరిగినాయి, ఈ సినారియోలో ఏం చెప్పాడు, నన్ను చాలామంది అడుగుతున్నారు, స్పందించండి అని అడుగుతున్నారు, నేను స్పందించదలుచుకోలేదు అని చెప్పాడు.
ఈయన ఎందుకు స్పందించట్లేదు అంటే అక్కడ ఉమెన్ కమిషన్లో ఈయన రాసిచ్చి వచ్చాడు, ఓకే అందుకోసం చెప్పట్లే. ఓకే రీజన్ ఏదన్నా కానివ్వండి, చెప్పట్లేదు కదా. అసలు నిజంగా అతని అభిమానులు కానీ లేదంటే సమంత అభిమానులు కానీ అడిగినట్లుగా ఎవరికి తెలియదు, కానీ ఆయన మాత్రం వీడియో చేశారు. ఆయన ఎందుకు చేశాడంటే సందట్లో సడని ఇప్పుడు మామూలు అప్పుడు వీడియో చేసి పెట్టారనుకోండి, ఎవరు చూస్తారు? ఈ టైంలో సమంత గురించి ఏమన్నా వ్యాఖ్యానించాడేమోనని చెప్పి చూస్తారు. ఆ చూసినప్పుడు నేను ఇంకా మార్కెట్లో ఉన్నాను, నాకు ఇంకా ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే వయసు మళ్ళిన మగవాళ్ళు ఒక పడుచు పిల్లల్ని వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకు అంటే ఈయన ఇంకా మార్కెట్లో ఉన్నాడు అని అనిపించుకోవటానికి, అంటే లైమ్ లైట్లో ఉన్నాడు అనిపించుకోవటానికి చేస్తుంటారు. అట్లా ఈయన కూడా ఏంటి అంటే నేను ఇంకా లైమ్ లైట్లోనే ఉన్నాను, జ్యోతిష్యాలు చెప్తున్నాను, కానీ వీళ్ళ జ్యోతిష్యమే చెప్పను కానీ మిగతా వాళ్ళ జ్యోతిష్యాలు చెప్తాను అని చెప్పి అన్నాడు. నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాను, నాకు దివ్య దృష్టి ఉంది, అన్నీ చెప్తా ఉంటాడు. అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ సందర్భంగా అసలు జ్యోతిష్యం అనేది టూ పర్సనల్. అవును, అసలు ఇంట్లో వాళ్ళతో కూడా డిస్కస్ చేయకూడదు అంటారు. వ్యక్తిగతం. ఇప్పుడు వ్యక్తిగత గోప్యత. నేనున్నాను, మీరు జ్యోతిష్యాలు చెప్తారని చెప్పి వచ్చాను, మీరు నాకు జ్యోతిష్యం చెప్పారో చెప్పలేదో ఏమైందో ఏంటో అనవసరం, అది అక్కడతోటి క్లోజ్ అయిపోవాలి. నాకు ఇష్టమైతే నేను చెప్పుకోవచ్చు కానీ మీరు చెప్పడానికి వీల్లేదు. ఎగ్జాక్ట్లీ. మీ వ్యక్తిగత సమాచారాన్ని అసలు నేను ఎలా బయటికి చెప్తాను? చెప్పకూడదు. ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం. ఈ విషయంలో వేణుస్వామి ఎన్నో తప్పులు చేశాడు. ఇప్పుడు ఈ జ్యోతిష్యం ఎట్లాంటిదో కౌన్సిలింగ్ కూడా అట్లాంటిదే. కౌన్సిలింగ్లో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు ఎవ్వరికి. ఒకవేళ మా క్లయింటు మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకూడదు అందనుకోండి, చెప్పకూడదు. ఎగ్జాక్ట్లీ. అది కాన్ఫిడెన్షియాలిటీ, అది ఒక కోర్ రూల్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది కౌన్సిలింగ్కి. అట్లాగే జ్యోతిష్యంలో కూడా ఒక భర్త జ్యోతిష్యం నువ్వు చూసావు, అతను చనిపోతాడని నీకున్న నాలెడ్జ్ ప్రకారం అనిపించింది, భార్యతో కూడా చెప్పకూడదు. ఇవన్నీ నేనేదో జ్యోతిష్యాలను నమ్మి చెప్తున్నానని కాదు, నేను నమ్ముతానా లేదా అనేది అప్రస్తుతం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక జ్యోతిష్కుడికి వేరొకరి వ్యక్తిగత సమాచారాన్ని బయటికి చెప్పేటువంటి హక్కు లేదు. ఆ స్కోప్ ఏంటి అనేది గనక మనం చూసుకుంటే గనక వేణుస్వామికి ఆ స్కోప్, వేణుస్వామే కాదు ఎవ్వరికీ కూడా ఆ స్కోప్ లేదు, చెప్పటానికి వీలు లేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిన ఒడిదుడుకులకి ఆయన మార్కెట్ ఏదో కాస్త డల్ అయింది. అందుకోసం ఏంటంటే నేను ఇంకా ఫీల్డ్లోనే ఉన్నాను. ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది ముసలి అంటే నిజంగా ఆయన ఉనికిని చాటుకునేందుకు ఆ వీడియో చేసి ఉండొచ్చా, లేదంటే వేణుస్వామిలో మార్పు మొదలైంది అనుకోవచ్చా, లేదంటే ఆయనకు బుద్ధి వచ్చింది అనుకోవచ్చా, ఇవన్నీ కాదంటే భయపడ్డాడు అనుకోవచ్చా, ఏదనుకోవచ్చు? భయపడ్డాడు. ఓకే. ఇప్పుడు మహిళా కమిషన్ పిలవగానే వెళ్ళాలిగా, ఆ రోజే భయపడ్డాడు. దానికి ఒక దొంగదారి ఎత్తుక్కుంటే అది కుదరలేదు, వెళ్ళాడు. అక్కడ వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి మాట ఇచ్చాడు, వచ్చాడు. ఎవరైనా ఒక వ్యవస్థ చెప్పిన మాట వినడం నేను తప్పు పట్టను. ఎందుకంటే ఒక వ్యవస్థకి ఆ చెప్పే హక్కు ఉంటుంది, వినాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అంతవరకు నేనేం తప్పు పట్టట్లా వేణుస్వామిని. కాకపోతే జనాలు తనను ఎక్కడ మర్చిపోయారు అని ఈ సందర్భంలో బయటికి రావడం చూసారా, ఇది కేవలం మార్కెట్ ట్రిక్కే. ఎగ్జాక్ట్లీ. నేను జ్యోతిష్యాలు చెప్పడం అంటే అసలు నిజంగా మీకు చెప్పదలుచుకోకపోతే మీరు వీడియో చేయాల్సిన అవసరమే లేదు, అస్సలు అవసరమే లేదు. ఇప్పుడు ఆయన ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నాడు, ఆయన ఐడెంటిటీ కోసం ఆయన వీడియో చేశాడు. ఏది ఏమైనప్పటికీ కూడా వేణుస్వామికి ఈ మాత్రం బుద్ధిగానే రాకపోయి ఉంటే మళ్ళీ ఇంకెవరి జీవితాల గురించో ప్రపంచానికి డప్పు కొడతా ఉండేవాడు. వాళ్ళ వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత గోప్యత మొత్తం బహిర్గతం అవుతా ఉండేది. ఎంత సెలబ్రిటీ అయినా వాళ్ళకు పర్సనల్ లైఫ్ ఉండదా అండి?
ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు మామూలు మనుషులకి మనకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, మేడం అలాగే సెలబ్రిటీలకు కూడా ఉంటుంది, వాళ్ళ రైట్ అది. సామాన్యులకైనా సెలబ్రిటీలకైనా ప్రజా ప్రతినిధులకైనా వారి వ్యక్తిగత జీవితం వారికి ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకుని వెళ్ళిపోయి కొంతమంది మీడియా వాళ్ళు చేసినట్టే చేయటం, ఈయన కూడా చేయటం అనేది అసలు క్షమించే విషయం కాదు. పైగా ఇదంతా ఏంటంటే తన మార్కెట్ కోసం, మార్కెట్ గ్రోత్ కోసం, ఒక స్కోప్ కోసం చేసుకునే పనులు తప్పితే నేను వాళ్ళకి చేశాను, ఎవరికి రష్మికకి చేశాను చెప్పకూడదు. అసలు రష్మిక ఆ విషయంలో కేసు వేయొచ్చు. చెప్పడం ఏంటి మేడం, అసలు సోషల్ మీడియాలో ఆ ఫోటోల్ని వీడియోలను కూడా పోస్ట్ చేశాడు. ఇది ఎంత నేరం ఇది అసలు ఒక రకంగా. ఈ దేశంలో కాబట్టి ఇట్లాంటివన్నీ సాగుతున్నాయి, కానీ వేరే దేశంలో అయితే కనుక సూ చేసి పారేసేవాళ్ళు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆ డాక్టరు ఇన్ఫర్మేషను ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది, చెప్తారు. కానీ జ్యోతిష్యాలు అట్లా కాదు. డాక్టర్ ఎందుకు చెప్తాడు అంటే వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు ఏదైనా ఆపరేషన్కి సిద్ధం అవ్వాలి అంటే కనుక వాళ్ళని ప్రిపేర్ చేయటం కోసం, డబ్బులు సమకూర్చుకోవటం కోసం, వాళ్ళని ఎలా చూసుకోవాలి అనే దానికోసం అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేస్తారు, ఫ్యామిలీతో డిస్కస్ చేస్తారు. కానీ జ్యోతిష్యం ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిస్కస్ చేయరు. అట్లా కాకుండా ఈయన తీసుకుని వచ్చేసేసి సోషల్ మీడియాలో నడి రోడ్లో నడి బజార్లో పెట్టేశాడు జాతకాలు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బుద్ధి వచ్చినందుకు వేణుస్వామికి తన బాధ్యత ఏంటో తెలిసొచ్చింది. చట్టాలు చేసే పని ఇదే. బాధ్యత లేని వాళ్ళకి బాధ్యత నేర్పిస్తుంది చట్టం, సరిగా పనిచేస్తే. బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి తీసుకొస్తుంది. ఈ అయినా రాలేదు అంటే తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.